అరే క్వశ్చన్ పేపర్లో 2 మార్క్స్ క్వశ్చన్కి 10 మార్క్స్ క్వశ్చన్కి నువ్వు సొల్యూషన్ వెతక్కుండా ఉంటావు, అది ప్రాబ్లం కాకుండా ఉంటుందా? ప్రాబ్లమ్ ఇస్ ప్రాబ్లం. ఓకే 2000 రూపీస్ నోట్ లేకపోవటం, 2000 రూపీస్ నోట్కి చిల్లర లేకపోవటం రెండు ఒకటేనా? బాగా చెప్పావు కానీ అయినా నువ్వేంది ఇట్లా బల్జడ్ అయిపోయినావు? మొత్తం పుట్టబత్తి సాయిబాబాలా ఉండేది నీ హెయిర్, ఇప్పుడు చూడు మొత్తం పోయింది. నువ్వేంట్రా బాగా నవ్వుతున్నావు? అసలు నిన్ను నువ్వు చూసుకున్నావా? మొత్తం షేప్ అవుట్ అయినావు. వై డోంట్ యు గో టు జిమ్ యా? చెప్పచ్చు కదా నువ్వు కూడా. జిమ్ అంట, జుట్టంట, దుడ్డు మహిమ. 1 మంత్ జిమ్ గట్టే బదులు 3 నెలలకు ఒకేసారి గడితే అంతో ఎంతో తగ్గుతుంది కదా అని ఆలోచించవానిరా నేను. నా దగ్గర కూడా తన దగ్గర ఉన్నట్టు డబ్బులు ఏంటన్నా ఈ పాటికి ఎప్పుడు పర్సనల్ ట్రైనర్ని, పర్సనల్ డైటీషియన్ని పెట్టుకొని 6 ప్యాక్ తెచ్చుకుందు. నిజమేరా. కానీ అను మాత్రం అట్లనే ఉంది. ఊరుకోవే, ఇంతకుముందు ఇంకా గ్లామరస్ గా ఉండేదాన్ని, కానీ నువ్వు మాత్రం ఏ పార్లర్కి వెళ్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో, ఇంకా అందంగా తయారయ్యావు. నేనైతే వారానికి 2 సార్లు పార్లర్కి వెళ్ళడం, వ్యాక్సింగ్ చేయించుకోవడం. ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో తెలుసా? పైనుంచి డబ్బులు కూడా అయిపోతున్నాయి. నాకు కూడా డబ్బులు ఉండుంటేనా. వసేయ్, అన్నిటికీ డబ్బుల సొల్యూషన్స్ కదే, కొన్నిసార్లు దొరకాలి కానీ మన రేంజ్లోనే బెస్ట్ సొల్యూషన్స్ ఉంటాయి. అయినా నేనేం పార్లర్కి వెళ్తలేను, ఇంట్లోనే కూర్చొని ట్రీట్ చేయించుకుంటున్నా. అయినా నీకు ఈఎంఐ ఆప్షన్ దేనికిలే, మొత్తం స్పాట్ పేమెంట్లో క్లియర్ చేస్తావుగా. అందరు ఇట్లా అంటారని చెప్పి 1 year బ్యాకే బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు నా ఓన్ ఎర్నింగ్స్ తో ఈవెన్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ విత్ ఈఎంఐ ఆప్షన్స్ ఓన్లీ. ఏం బిజినెస్? అడుగురా, ఎక్కడ పెట్టిందో, ఏ ఏరియాలో పెట్టిందో, లాభం ఎంత, నష్టం ఎంత, ఒక్కరేనా లేకపోతే పార్ట్నర్లు ఉన్నారా అని 2 నిమిషాలు లాగ్ చేస్తున్నావా? సరే గైస్, ఇదంతా కాదు, చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి లెట్స్ గో టు గోకుల్ చాట్. ఏమంటారు? గోకుల్ చాట్ అనడం ప్రాబ్లం కాదు కానీ మా బళ్ళు అంటే ఓకే, డొక్కు బండ్లు కాబట్టి నీది బెంచ్ కార్ పెద్ద పడవలా ఉంటది, ఆ రోడ్లలో పట్టిద్దా? అట్లయితే హారికకు పార్సల్ తీసుకొచ్చేద్దాం. నైస్ ఐడియారా. తనకు పార్సల్ అంటే తెలియదేమో, టేక్ అవే. ఆప్తారా అందరూ? వచ్చినప్పటికెళ్ళి చూస్తున్నా, అరే నేనేదో పాత ఫ్రెండ్స్ ని కలుస్తున్నా అన్న సంతోషంలో నేనుంటే మీరేమో నా డబ్బు వెనకాల పడతారు. అయినా రిచ్ ఫ్యామిలీలో పుడతారని నేనేమని అనుకున్నానా? పోనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడతారని మీరు అనుకున్నారా? ఇట్ జస్ట్ హ్యాపెన్ రా. అయినా నా లైఫ్లో డబ్బు మంచి కంటే చెడే ఎక్కువ చేసింది. అయినా మా డాడీ చిన్న బిజినెస్ తో బిజినెస్ మ్యాన్ అయ్యిండు. అది కూడా ఫార్బ్స్ మ్యాగజైన్లో చదివితే కానీ నాకు తెలియదు, ఎందుకంటే మేము కలుసుకోలేనంత బిజీ కాబట్టి. చిన్నప్పుడు ఆడుకోనికి చేతిలో ఐప్యాడ్ ఉండేది, ఆడించడానికి మెయిడ్ ఉండేది, కానీ డాడీ నెలకు కంట్రీ తిరిగేవాడు మీటింగ్లు అని చెప్పుకుంటూ. సొంతంగా ఇంత పెద్ద రూమ్ ఉంది కానీ నైట్ అవుట్ చేయలేను, ఎందుకంటే ఫ్రెండ్స్ లేరు. పెద్ద బెడ్ ఉండేది బట్ ఐ కాంట్ స్లీప్ యా. నేను అనుకుంటే బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో సరదాగా యూఎస్కి అలా వెళ్ళేసి రావచ్చు, కానీ ఎవరితో? గైస్, ఐ వాంట్ సే దిస్, మనీ కెన్ బై థింగ్స్ విచ్ మే గివ్ అస్ హ్యాపీనెస్, కానీ మనీ వల్ల మనం హ్యాపీనెస్ కొనుక్కోలేం. ఓకేనా? అను, నువ్వు చెప్పు, రేపు నీకు ఎవరైనా అందమైన అబ్బాయి వచ్చి నీతో మాట్లాడితే నీకేమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది కదా, కానీ నాకు మాత్రం వీరేంటి నా డబ్బు చూసి మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. అరే చెప్పడం మర్చిపోయినారా, ఇందాక నీ బండికి ఎవడో గుద్దాడు, పెద్ద స్క్రాచే పడింది. మరి ఏంటి నా బండికి స్క్రాచ్లు పడే అంత గ్యాప్ కూడా ఉందా? చూసినావా నువ్వెంత బేఫికర్ ఉన్నావో? అదే నేను బయటకు వచ్చినా అనుకో, ఎవడు గుద్దుతాడు, ఏడో తగులుతుంది అనే టెన్షన్ తోటే సరిపోతుంది నాకు. అయినా సార్ ఏంట్రా, జిమ్కి వెళ్ళి డబ్బులు కట్టేస్తే సన్నగా అయిపోతావా? పర్సనల్ ట్రైనర్ పెట్టుకుంటే సరిపోదు, వాడిచ్చే డైట్, కన్సిస్టెన్సీ అండ్ ఒక డిసిప్లిన్ ఇంపార్టెంట్. అయినా మీకు ఇదంతా చెప్పి వేస్ట్. చిన్నప్పటికెళ్ళి నా ఫ్రెండ్స్ ఐప్యాడ్లు, ప్లే స్టేషన్లు ఇవి పట్టుకునే తిరిగేవాళ్ళు. వాళ్ళందరిని చూసి విరక్తి వచ్చే కదరా మీ అందరితో ఫ్రెండ్షిప్ చేసింది. మీరు కూడా డబ్బు డబ్బు అంటారేంటి? అర్థం చేసుకోలే కదా. సారీ హారిక, సారీ. ఇట్స్ ఓకే. అయినా మీరు పిలిచారని కదరా, చూడు నా ముఖానికి మేకప్ లేదు, నో యాక్సెసరీస్, నథింగ్, కనీసం జ్యువెలరీ లేదు, నథింగ్ ఆన్ మీయా. అట్లీస్ట్ మ్యానిక్యూర్ కూడా చేసుకొని రాలేదు ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు. చివరాఖరికి నేను తొక్కుల ఆడియో వదిలేసి బెంజ్లో వచ్చిన. అండ్ ద స్టూపిడ్ 70,000 goggles that I wore ya. నీ బండి పంచర్ అయితే నువ్వు ఎలా వస్తావు? లిఫ్ట్ అడుగోలేదు, నడుచుకొని వస్తా. బెంజ్ అంట.